వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ స్టాండర్డ్ వేవ్ రేషియో చూద్దాం. కరెంట్ స్టాండింగ్ వేవ్ రేషియో దీన్నే ISWR అంటాం. మనం సేమ్ వోల్టేజ్ స్టాండర్డ్ వేవ్ రేషియో చేసినట్టు ఇదే సేమ్ చేద్దాం. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు డెఫినేషన్ చూస్తే it is defined as the ratio of the maximum current wave to the minimum current wave on a line. It is denoted by S or ISWR. ISWR అంటే ఏంటి? డెఫినేషన్ నుంచి మనం రాస్తే మ్యాక్సిమం అంటే I maximum by I minimum. I maximum అంటే ఏంటి? I maximum ఈక్వల్స్ టు ఇన్సిడెంట్ రే ప్లస్ రిఫ్లెక్టెడ్ రే బై మినిమం అంటే I minimum ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ I మైనస్ మాడ్యులస్ ఆఫ్ IR. రిఫ్లెక్టెడ్ కరెంట్ స్టాండింగ్ వేవ్ రేషియో కాబట్టి కరెంట్లో రాస్తాను. ఓకేనా? ఇప్పుడు ISWR అంటే మాడ్యులస్ ఆఫ్ II ప్లస్ మాడ్యులస్ ఆఫ్ IR బై మాడ్యులస్ ఆఫ్ II మైనస్ మాడ్యులస్ ఆఫ్ IR. దీంట్లో నామినేటర్లో డినామినేటర్లో మాడ్యులస్ ఆఫ్ I కామన్ తీస్తే ISWR ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ I కామన్ తీస్తే 1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ IR బై మాడ్యులస్ ఆఫ్ II బై మాడ్యులస్ ఆఫ్ II కామన్ తీస్తే 1 మైనస్ మాడ్యులస్ ఆఫ్ IR బై మాడ్యులస్ ఆఫ్ II. II క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు we know that మాడ్యులస్ ఆఫ్ IR బై మాడ్యులస్ ఆఫ్ II ఈక్వల్స్ టు గామా ఆర్ రో. సబ్స్టిట్యూట్ చేస్తే ISWR ఈక్వల్స్ టు 1 ప్లస్ గామా బై 1 మైనస్ గామా మోడ్ గామా ఆర్ 1 ప్లస్ మోడ్ రో బై 1 మైనస్ మోడ్ రో. ఇప్పుడు సేమ్ ISWRని మనం ఎస్ అని కూడా డినోట్ చేసుకోవచ్చు కాబట్టి S ఈక్వల్స్ టు 1 ప్లస్ మోడ్ గామా బై 1 మైనస్ మోడ్ గామా. ఇప్పుడు ఈ గామా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే S ఇంటూ 1 మైనస్ మోడ్ గామా ఈక్వల్స్ టు 1 ప్లస్ మోడ్ గామా. ఓకేనా? ఇప్పుడు మల్టిప్లై చేస్తే S మైనస్ S మోడ్ గామా ఈక్వల్స్ టు 1 మైనస్ మోడ్ గామా. ఈ 1ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే S మైనస్ 1. ఇది ఈ టర్మ్ S మోడ్ గామాని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే S మోడ్ గామా మైనస్ మోడ్ గామా. ఓకే, ఇప్పుడు మోడ్ గామా కామన్ తీస్తే ఇక్కడ ప్లస్ మోడ్ గామా కామన్ తీస్తే S మైనస్ 1 ఈక్వల్స్ టు మోడ్ గామా కామన్ తీస్తే కామన్ S ప్లస్ 1. ఇప్పుడు మోడ్ గామా ఈక్వల్స్ టు S మైనస్ 1 బై S ప్లస్ 1. మోడ్ గామా ఈక్వల్స్ టు ఈ టర్మ్ ఇట్స్ తీసుకెళ్తే S మైనస్ 1 బై S ప్లస్ 1. ఓకేనా? ఆల్రెడీ మనం వోల్టేజ్ స్టాండర్డ్ వేవ్ చెప్పాను. మన లైన్ అనేది -1 to 1 ఉంటుందని. అంటే -1 0 1 ఈ 3 వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు గామా ఈక్వల్స్ టు మోడ్ గామా ఈక్వల్స్ టు గామా అనుకుంటే గామా
ఇప్పుడు ఎస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ గామా బై 1 మైనస్ గామా. ఓకేనా? గామా ఈక్వల్స్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 1 మైనస్ ఆఫ్ -1 ప్లస్ ది ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏంటవుతుంది? 0/2 దట్ ఈక్వల్ టు 0. అలాగే ఇప్పుడు ఎస్ గామా ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 0/1 మైనస్ 0 దట్ ఈక్వల్స్ టు 1/1 దట్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు గామా ఈక్వల్స్ టు -1 1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 ఆల్రెడీ చేసాం. ఎస్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1/1 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 2/0 దట్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇది